అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 8 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పరాజయం అంటే ముగింపు కాదు, మరొకసారి ప్రయత్నించమని చెప్పే అవకాశం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నవాడే జీవితంలో నిజమైన విజేత అవుతాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 8, 2026 శుక్రవారము శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షము. సూర్యోదయము 5:50 సూర్యాస్త సమయం 6:34, చంద్రోదయం 12:12, చంద్రాస్త సమయం 11:40. ఈ రోజున తిథి షష్ఠి మే 7 ఉదయం 10:14 నుంచి ప్రారంభమయ్యి మే 8 మధ్యాహ్నం 12:21 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ఉత్తరాషాఢ మే 7 సాయంత్రం 6:45 నుంచి ప్రారంభమయ్యి మే 8 రాత్రి 9:19 వరకు ఉత్తరాషాఢ ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకే వస్తారు. ఈరోజు యోగం శుభ మే 8 రాత్రి 1:59 నుంచి మే 9 రాత్రి 2:29 వరకు శుభ ఉంటుంది. తదుపరి శుక్ర ప్రారంభమవుతుంది. కరణము వనిజ మే 8 మధ్యాహ్నం 12:22 వరకు. తదుపరి భద్ర మే 9 రాత్రి 1:16 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 1:40 నుంచి రాత్రి 3:24 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి ఉదయం 9:14 వరకు. మరలా మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:59 వరకు. గుళిక కాలము ఉదయం 7:26 నుంచి ఉదయం 9:01 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:16 నుంచి ఉదయం 5:06 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:13 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము పుష్పక విమానము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, నారదుడు ఎవరి భక్తుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారము ఈరోజు విపనయనం చేసుకోవటానికి గృహప్రవేశము, గృహ ఆరంభము, వివాహము, నామకరణం, అక్షరాభ్యాసం, ప్రతిష్ట, సాధారణ పనులు, చిన్న చిన్న శుభకార్యాలు లాంటివన్నీ చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అయితే ఈరోజు చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 8 రాత్రి 9:19 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 8 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీ నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.